ఆకాశ పండుగకు గారప్ప చేసుకుంటున్నాం. ఉరుకు 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 వాన చల్లకుండా గిట్లన మొదలు పెట్టంగా వాన లేదు. అంత పెట్టే 2 వాయిలు కాల్చే వరకే వాన మొదలైంది. చక్కెర పట్టుకో చేస్తున్నా అప్పాలి. హాయ్ ఫ్రెండ్స్, మేము ఆకాశ పండుగకు గారప్ప చేసుకుంటున్నాం. ఇలా పల్లీలు వేసిన, శనగపప్పు పోసిన, నువ్వులు పోసిన, గరం మసాలా వేసిన, అల్లమాకు, కొత్తిమీర, జీలకర్ర, ధనియాలు, కారపొడి, ఉప్పు ఇవన్నీ వేసుకుంటే గారెల టేస్ట్ మంచిగా ఉంటది. ఇక ఇప్పుడు ఉడుకు నీళ్ళు, గరం నీళ్ళు పోసి కలుపుతున్నా. తర్వాత గరం సైజ్ కూడా లేనట్టు కొడుతుంది. మరి ఉప్పు కారం మంచిగా చేసుకుండాలంటే ఉప్పు కారం కరెక్ట్ ఉండాలి. ఆకాశ పండుగకు గారెలు చేసుకుంటారు, మురుకులు చేసుకుంటారు, పూస పోసుకుంటారు, బజ్జీలు, మిర్చీలు. మీరందరు గిట్నే చేసుకుంటారా ఫ్రెండ్స్? మేము మాత్రం చేసుకుంటున్నాం. గారెల పిండి మంచిగా విసుకుంటే మంచిగా వస్తాయి. మంచిగా పదకొండున్నరకు మొదలు పెడుతున్నాం. ఎన్ని గంటలు అయితే చూడాలి. మంచిగా పల్లమే ఈ కవరే మంచిది. నూనె కవర్ పెట్టదు. సింపుల్ వస్తున్నాయా? సింపుల్ వచ్చానంటే ఏ వాళ్ళు టాటా సుమా తీసుకొని వచ్చి రన్లో వేయరు. మళ్ళీ ఒక రూపాయి తెచ్చి పక్కకు పెట్టదాం. పో అయ్యా పో అన్న. తొక్కుడు బిక్కుడు ఏదన్నా పోతుంది. ఇడ పెడితే కాయ వరదాకా ఏం ఆనలేదు. అప్పాలు సురు చేసే వరకే వాన పోతుంది. అదే నూనె కాగిందా లేదా అని చెప్తున్నా. ఇక నూనె కాగితే అప్పాలు కాలినట్టు ఫోన్ మీద నీళ్ళు పడుతుంది. అరే మరి ఇంట్లో వస్తుంతావా? ఇట్లా వస్తుందానా? ఇవరిదాకా వాన లేదు, ఏం లేదు ఇవ్వరిదాకా. ఇప్పుడు మనం మొదలు పెట్టే వరకే వాన. గింత సేపు ఉప్పగా వచ్చినట్టున్నాడు. పో పో వాళ్ళు కాలుతున్నాయి కదా. ఇంకేం ఏ రాదు కానీ అట్లా 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 2-3 వానలు పడిపోతుంది. అప్పాలు వేసిండా మంచి అప్పాలు టైంకి అన్నాడు. అప్పాలు చేసే టైం కాలినాయా? ఏ కాలినాయి? లేదు కాలినాయి. తిన్నాక చూస్తే వెళ్తుంది రుచి ఎట్లుంటుంది అన్నది. తెల్లగొట్టుడు కాదు, రుచి చూసుకోవాలి ఫస్ట్. రుచి ఎట్లుంటది ఏం కాదా. మంచిగా ఎర్రగా లేదట. గింత ఎర్రగా ఉన్నాయి అప్పాలు. ఎర్రాలి
నీళ్ళ సులుకలు ఇళ్ళ పడితే సుర్రమంటాయి ఆడ. ఎండ కొడుతుంది, వాన కొడుతుంది. రాజు పెండ్లు అవుతుందో శివగాని పెండ్లు అవుతుంది. అవు నేను అనుకున్నా కూడా నీళ్ళు చిట్టపోట అంటే ఏ పో అయ్యా పో నీ ఆనసల్లాగా ఉండాలి. మాకు అప్పాలు చేసుకునే టైంకే సెర్తి అయ్యబడితే నువ్వు ఇళ్ళ పడుతున్నాయి అని చెప్పరావు. అయ్యో మరి ఇంట్లోనే నొత్తుపో, ఫ్యాక్టరీలో తీసుకొచ్చుకుంటే ఎత్తపోయి ఎండనే కొడుతున్నావు. ఇంత సేర్పుతానమా మన దేవుడు మన మీదనే కష్టపెట్టినట్టున్నాడు. నూనెలో వాడనా బిడ్డో ఇక మొత్తం బగ్గలు మంటలు ఎత్తాయి. ఇక ఒకప్పుడు వెనకడ రోజులు ఉన్నాయని ఇప్పుడు గారప్పాలకు వాసనలు వస్తాయి. వెలిసేదాకా ఇంట్లోకే పో, లేకపోతే ఓ ఇక మొత్తం ఖరాబ్ అవుతా. సాటదే సిలిండర్లు వాళ్ళు పటావుడేమో కానీ పోగా కాడు ఉంటే మరి కళ్ళు మంట వండుతుంది. అందరికి మనసులకు సుఖాలు వచ్చినాయి. ఈ కట్టెల పొయ్యిలు బంద్ చేసి సిలిండర్లు అంటే పెట్టుడు అప్పాలు చేసు. కానీ ఎన్నడూ వేయాలి అబ్బో సిలిండర్ మీద అప్పాలు ఇల్లు దీని మీదనే ఎత్త పొయ్యి మీద. ఉరుకు 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 వాన చల్లకుండా ఇట్లనా రే 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 మొదలు పెట్టే వరకు వానొచ్చే ఎట్లా చేసుడు ఏం కథ ఇవి అప్పాలు. ఇంట్లో పొయ్యి అన్న లేదు, సిలిండర్ మీద చేసుడు అంటే నాకు వెయ్యరాదు. నేను ఎప్పుడు సిలిండర్ మీద సిలిండర్ మీద ఇక కట్టెల పొయ్యి అంటు పెట్టినాక ఆయనతో వానొచ్చే ఎట్లా చేసుడు ఏం చేసుడు. ఇక పోయినా ఇంట్లో మొక్కన పోతాం, వాన వెళ్తున్నాక వస్తాం మళ్ళా. అయిపోయింది. నానమ్మ అప్పాలు చేయి, నానమ్మ అప్పాలు చేయి, అప్పాలు చేయి అని వాన మొదలయ్య. నీ వాన చల్లగా ఉండవు, ముగ్గులు బాగానే వస్తాను తింటావు. అబ్బో ఈ అప్పాల కంచుడు దించుతా అయిపోగా మరి. మొదలు పెట్టంగా వాన లేదు, అంటు పెట్టే 2 వాయిలు కాల్చే వరకే వాన మొదలైంది. ఎట్లా కాల్చుడు సిలిండర్ మీదేమో చేయరాదు నాకు. ఈ అప్పాలు సిలిండర్ మీద కాలితే టెస్ట్ ఉండయి, అందుకే నేను సిలిండర్ మీద వెయ్యా. అయిపోయింది గుమ గుమలే తినుడే. అప్పాలు గారప్పాలు చేసినాక మేము అమ్మవారికి దుర్గామాతకు పెడతాం. మేము అన్ని దేవుళ్ళకు పెడతాం. ఇంట్లో ఈ దేవుళ్ళకు కూడా పెడతాం. మేము మా సంప్రదాయంగా ఇట్లా పెడతాం. మేము టేస్ట్ చూస్తున్నాం. టేస్ట్ ఎట్లుంది? సూపర్ ఉంది.